ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కొత్తగూడెంలో పర్యటించనున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలిచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మరి కాసేపట్లో జాతికి అంకితం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో భద్రాద్రి జిల్లాకు చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా పాల్వంచలో ఉన్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఈ విద్యార్థులతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించిన ఏర్పాట్లు, ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మరి కాసేపట్లో అంటే దాదాపు మరో అరగంట లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ పైలాన్ను ఆవిష్కరించి విద్యార్థి లోకానికి ఈ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని అంకితం చేయబోతున్నారు. ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర విద్యారంగ చరిత్రను ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మార్చబోతుందంటూ ఒక సంకేతం కూడా ఇవ్వబోతున్న పరిస్థితిని చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ఈ యూనివర్సిటీ తలమానికంగా నిలవబోతుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎర్త్ సైన్సెస్ విభాగాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా యూనివర్సిటీని మాత్రం దేశంలోనే మొదటి యూనివర్సిటీగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చరిత్రలో నిలవబోతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఖనిజ సంపదకు, అపారమైన ఖనిజ నిక్షేపాలకు కేంద్రంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు తన ఈ అమ్ముల పొదిలో మరో మణిహారంగా ఈ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని కూడా తన అమ్ముల పొదిలో చేర్చుకోబోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా భద్రాద్రి జిల్లా సరికొత్త అధ్యయనానికి కూడా లేవబోతుందని చెప్పవచ్చు. ఈ బొగ్గు ఖనిజ సంపదతో రాష్ట్రానికి వెలుగునిస్తున్న ఈ భద్రాద్రి జిల్లా ఇప్పుడు విద్యారంగంలోనూ నూతన ఒరవడితో ఈ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో నూతన ఒరవడితో ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తొలి విశ్వవిద్యాలయంగా కూడా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిలవబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. దశాబ్దాల కాలంగా ఖమ్మం జిల్లాకు, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం అనేది ఒక కళగా ఉంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఈ జిల్లాకు కేటాయించడం, త్వరితగతిన ఏర్పాట్లు కూడా పూర్తవడం, ఉన్న పాల్వంచలో ఉన్న మైనింగ్ కళాశాలనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చి రూపాంతరం చెందించి అక్కడ మౌలిక వస్తువులు కావచ్చు, ఇతర కోర్సులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇవాళ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి ఆ తరగతులు కూడా ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నదికి దగ్గరగా ఉండటం వల్ల సహజ వనరులు, జీవ వైవిధ్యం, ఖనిజ సంపదకు ఈ జిల్లా నిలయంగా ఉంది. ఇలాంటి ప్రత్యేక భౌగోళిక వాతావరణంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ సంపదకు సైన్స్ను మరింత జోడించినట్లు అవుతుంది. స్పష్టంగా ప్రధానంగా జియాలజీ, జియోఫిజిక్స్, మైనింగ్, ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైన్స్ వంటి భూ విజ్ఞాన శాస్త్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే విద్యార్థులకు ఇది ఒక మణిహారంగా మారబోతుంది. సింగరేణి క్యాలరీస్, అదేవిధంగా ఎన్టీపీసీ వంటి సంస్థలకు అపారమైన అవసరమైన నిపుణులను, సాంకేతికతను కూడా అందించడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుంది. స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా విద్యా అవకాశాలు మరింత మెరుగుపడతాయనేది స్పష్టంగా చెప్పవచ్చు. భూగర్భ విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణలకు కూడా ఈ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టేందుకు స్పష్టంగా అవకాశాలున్నాయి. మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసి కాలుష్య నియంత్రణకు కూడా యూనివర్సిటీ పరిశోధనల ద్వారా మనకు స్పష్టంగా పరిష్కారం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. సింగరేణి సంస్థ మైనింగ్ కార్యకలాపాల కోసం చేపట్టిన పరిశోధనలకు కోట్ల రూపాయల వ్యయం కూడా ఇప్పటికే చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా అందులో విద్యను అభ్యసించే విద్యార్థులకు సింగరేణి కూడా ఒక ప్రయోగశాలగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఈ భూ విజ్ఞాన శాస్త్రంలో మార్గదర్శిగా ఈ యూనివర్సిటీ నిలవబోతుందనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు విద్యారంగంలోనే ఒక మైలురాయిగా నిలవడంతో పాటు ఈ ప్రాంతానికి సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి ఏజెన్సీ జిల్లాగా భద్రాద్రి జిల్లా ఉంది.
కాబట్టి ఈ జిల్లాకు ఇప్పటికే అపారమైన వనరులు, అదేవిధంగా ప్రకృతి రమణీయత, అదేవిధంగా ఖనిజ సంపదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సాధించుకుంది. ఇప్పటికే ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొలువు తీరడం ద్వారా మరింత జిల్లాకు పేరు, అదేవిధంగా అభివృద్ధి కూడా మరింత ద్విగుణీకృతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు మైనింగ్ కళాశాల ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి రానుంది. మొత్తం 312 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ కొలువు తీరబోతుంది. జాతీయ రహదారికి పక్కన యూనివర్సిటీ స్థాపన జరగడం, ప్రత్యేక సబ్జెక్టులు, వినూత్న కోర్సులు కూడా అందించేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇదొక మణిహారంగా నిలవబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యూనివర్సిటీ ప్రారంభోత్సవం దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు అధికార యంత్రాంగం. ఇది ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. విద్యార్థి లోకానికి, విద్యారంగాన్ని పూర్తిగా సమూల మార్పులు, సరికొత్త విప్లవాత్మక విద్యారంగం వైపు అడుగులేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నట్టు నిపుణులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో మరో అరగంటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ చేరుకుంటాడు. అక్కడి నుంచి వాహన కాన్వాయ్ ద్వారా యూనివర్సిటీకి చేరుకొని పైలాన్ ఆవిష్కరిస్తారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభకు అత్యధికంగా విద్యార్థి యువతను ఎక్కువగా కదిలించారు. విద్యా రంగంపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెడుతుంది, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలపై విద్యపై ఎటువంటి ఫోకస్ చేస్తుందన్న అంశాలను కూడా ముఖ్యమంత్రి వివరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులు, అదేవిధంగా డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులను కూడా భారీగా తరలించారు. వేలాది మంది విద్యార్థులతో ఇప్పటికే సభా ప్రాంగణం నిండిపోయింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఈ విశ్వవిద్యాలయాన్ని జాతికి అంకితం చేస్తారు. ఇది ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పి ఇటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా విద్యావంతులు, మేధావులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.